శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఇప్పుడు సినిమాకి కథ, కథనం, ఫైట్లు, తర్వాత పాటలు ఇట్లా ఉంటాయి కదా. కామెడీ ట్రాక్స్ ఉంటాయి కొన్ని సినిమాలకి, అవి బలం. ఏది సినిమా బిజినెస్ కూడా కామెడీ ట్రాక్ అట్లానే ఐటమ్ సాంగ్స్ ఉండేయండి. అది ఉంటే సినిమా బిజినెస్ కూడా కిక్, యూత్ కిక్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, థియేటర్ రావాలన్నా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. డిస్ట్రిబ్యూటర్లు కూడా అడిగేవాళ్ళు. ఇంతకుముందు ఐటమ్ సాంగ్స్ ఉండేవి. డిస్ట్రిబ్యూటర్లు అడిగేది కామెడీ ఆర్టిస్ట్ ఒక రేలం గారిని అడిగారు అప్పుడు, అండ్ తర్వాత ఐటమ్ సాంగ్స్ వాళ్ళని అడిగేవాళ్ళు. అవును, అట్లా మనకి జయమాలిని గారు, తర్వాత జ్యోతిలక్ష్మి గారు, లేటర్ కాలంలో సిల్క్ స్మిత గారు ఇట్లా ఉన్నారు కదా. ఓకే, ఇలా ముగ్గురు పేర్లు నేను చెప్పాను కదా. కొంచెం ఇంకా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, ఇంకొంచెం ముందుకి వెళ్ళండి. ఇంత 60లోకి వెళ్తే జయకుమారి క్రేజీ డాన్స్. జయకుమార్ అంటేనండి అసలు అప్పట్లో అసలు ఉర్రూ తొలగిపోయారంటే జనాలు అసలు డాన్స్ చేస్తే. ఓకే, అయితే అంత క్రేజీ డాన్స్. డిస్ట్రిబ్యూటర్లు అందరూ జయకుమార్ డాన్స్ ఉందా లేదని అనేవాళ్ళు. లేదా మేము డబ్బులు ఇస్తాం మీకు, ఒకవేళ మీకు ఫండ్స్ లేవనుకోండి మేము డబ్బులు ఇస్తాం, ఆవిడ ఫిక్స్ చేయండి, లేదంటే మేము వెళ్ళి ఫిక్స్ చేసుకుని వస్తాం, మీరు షూట్ చేయండి అనేవాళ్ళు. అంత క్రేజీ డాన్స్ ఏమండి. కానీ జయకుమార్ గారి గురించి చెప్పుకోవాలంటే ముందు మనిషికి ఈవిడ ఎంత క్రేజీ డాన్స్, దాదాపుగా 350 పిక్చర్లు పైన చేసిందండి ఆవిడ. చేసినా కూడా ఆ షార్ట్ పీరియడ్లోనే 10 సంవత్సరాల కాలంలో అదే హిందీ హాతీ మేరే సాతీలో కూడా డాన్స్ చేసింది. అంత క్రేజీ డాన్సర్ ఆవిడ. హాతీ మేరే సాతీ అంటే రాజేష్ ఖన్నా వాళ్ళు చేసింది. అంటే ఆ ఏనుగులతో ఉండే చూసారా హిందీ సినిమా హాతీ మేరే సాతీ. ఎంజీఆర్ కూడా చేశాడు, ఎన్టీఆర్ గారు కూడా చేశారు. ఏమంటే ఆ దీంట్లో ఈవిడకి ఏంటంటే వీళ్ళందరూ కూడానండి ఇంత క్రేజీ సంపాదించారు, బాగా సంపాదించుకుంది ఈవిడ. అంటే విపరీతమైన ఎన్ని బాధలు పడిందో చిన్నప్పుడు అంత బాగా సంపాదించింది కసితోటి. ఓకే ఓకే, ఎందుకంటే చెప్తాను, పేదరికమును సరిపోక షిఫ్ట్ అయిపోయారు. ఒక వీళ్ళ గురించి చెప్తాను నేను. 1952లో ఈవిడ జన్మించిందండి జయకుమార్ జన్మించింది. ఈ తండ్రి మైసూర్ సంస్థానంలో ఒక చిన్న ఉద్యోగి. అంటే క్లరికల్ కంటే కూడా కొంచెం తక్కువ జాబు. అప్పుడు ఏంటంటే తల్లి హౌస్ వైఫ్. వాళ్ళు ఏం చేశారంటే చాలా గారాబంగా పెంచారు. పెంచిన తర్వాత సరిపోవట్లేదు, తిండికి కూడా సరట్లేదు. ఆయన ఏదో సంస్థానంలో ఉన్నాన్న పేరే కానండి, అక్కడేమో పెద్ద ఇది రాలేదు. అప్పుడు ఏం చేశారంటేనండి ఈవిడ పిల్లలు తీసుకుని చెన్నై షిఫ్ట్ అయిపోయారు. చెన్నై షిఫ్ట్ అయిపోయి కూతురికి ఏం చేశారంటే కూచిపూడి, భరతనాట్యం. అంటే చెన్నై ఎందుకంటే అప్పుడు కేంద్రం అయింది, అందరికీ సినిమా ఆశనండి. ఆడపిల్ల ఉందంటే సినిమాలో జరిపించేసి డబ్బు సంపాదించాలని. వీళ్ళు కూడా అదే అప్పట్లో. ఏమండి చెన్నై రాని వాళ్ళు ఎవరు లేరు. చెన్నై ఎందుకు వస్తారంటే 4 భాషల సినిమాలు అప్పుడు చెన్నైలోనే జరిగాయండి. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కూడా రికార్డింగ్లతో సహా చెన్నైలోనే 4 భాషలు. రాజ్ కుమార్ గారు కూడా ఇక మెడ్రాస్ వచ్చి షూటింగ్ చేసేవాడు ఆయన, నేను చూశాను ఆయన. అన్ని భాషలు, మలయాళంలో ప్రేమ్ నజీర్ కానివ్వండి, వాళ్ళు మోహన్ లాల్ గారు కానివ్వండి, అంతా ఇక్కడే చేసేవాళ్ళు. అందుకే వాళ్ళందరూ ఏం చేస్తారంటేనండి, ఆడపిల్ల పుట్టింది ఏదన్నా డబ్బులు ఇబ్బందులు వచ్చి ఈ చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆడపిల్లలు అందంగా పుడతారండి వాళ్ళు. అలాంటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చెన్నైలో చూసుకుందామని చెప్పేసి ఈయన అక్కడ రాజస్థానం రాజుగారు దాంట్లో అడగలేరు, భయం, పైగా ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి రాజస్థానంలో. అందుకని ఫ్రీగా లేదు, అక్కడికి వెళ్తే ఏదన్నా సంపాదించుకోవచ్చు అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చి కూచిపూడి, భరతనాట్యం అన్నీ నేర్పించారు. మెయిన్ ఎయిమ్ ఏంటి, సినిమాలు జరిపించాలని ఆడపిల్లని కొంత వచ్చిన తర్వాత. ఏమంటే అది అయిన తర్వాత ఇది వస్తుంది, కొంత ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు.
పోషించకుండా ఆర్థిక పరిస్థితి బాగుంది, మైసూర్ మహారాజు దగ్గర కంటే ఇక్కడ బాగా బెటర్గా డబ్బులు వస్తున్నాయి అని అనుకునే టైంలో ఆయన చనిపోయాడు. కారణం అంటే హార్ట్ అటాక్ ఓకే ఓకే న్యాచురల్ డెత్, ఓకే ఓకే కారణమేం లేదు, ఓకే న్యాచురల్ డెత్. అంటే వయసు అయిపోయింది. అదంటే అప్పట్లో ఏంటంటేనంటే కొంచెం ఏజ్ గ్యాప్ చాలా ఉండేది. భార్య ఆడాళ్ళకి దీనికి 10-15 సంవత్సరాల గ్యాప్ ఉండేదండి వాళ్ళకి. ఓకే మగాళ్ళకి వయసు ఎక్కువ ఉండేది. Right. ఇప్పట్లాగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు లేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ గ్యాప్ తీసుకోవట్లే. ఇదివరకు 15-20 సంవత్సరాల గ్యాప్ కూడా ఉండేదండి భార్యాభర్తల మధ్య పాతకాలంలో. రైట్. పాతకాలం అంటే 40లు 50లు అప్పుడు ఆ ప్రాంతంలో, అది 50 ప్రాంతంలో ఏమండి. ఆ టైంలో చనిపోయేటప్పటికి ఈ ఈ తల్లి భయపడిపోయింది. భయపడి ఎలా బతకాలి ఏంటి నాకేమీ తెలియదు, అసలు నేను ఇంట్లోంచి బయటకు కదలలేను, పని కూడా చేయలేను, ఏం చేయాలని భగవంతుడు అనుకుంటే అప్పటికి 8వ క్లాస్ వరకు చదువుతుంది ఈ అమ్మాయి. డ్యాన్స్ నేర్చుకుంటూ 8వ క్లాస్ వరకు చదువు ఆపేసింది. ఓకే. చదువు ఆపేసి తల్లితో చెప్పింది, అమ్మ నేనున్నానుగా నీకెందుకు. మనకి గుర్తుపెట్టుకుంటే శ్రీలక్ష్మి కూడా అలాగే తల్లికి ధైర్యం చెప్పింది. అంటే వీళ్ళ వీళ్ళు ఎలాగంటేనంటే ముందు బాగానే స్టార్ట్ అవుతారు, ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా ఎదగకుండానే ఏదన్నా ఈ తండ్రి లాంటి వాడు పోయారనుకోండి అనాథలు అయిపోతారు. అంటే పరిచయాలు ఎక్కువ ఉండవు వీళ్ళకి. అంటే ఈవిడ పుట్టిందేమో కర్ణాటకలో పుట్టిందండి, పెరిగిందేమో చెన్నై అండి, కానీ మాతృభాష మరాఠీ. వీడు మాతృభాష మరాఠీ, అక్కడి నుంచి కర్ణాటకలో సెటిల్ అయ్యారు వాళ్ళు. ఓకే ఓకే. ఇది 3 లాంగ్వేజెస్ సంబంధించిన ఈవిడ జయకుమారి. అందుకే హిందీ పిక్చర్ కూడా చేసింది, మరాఠీ కాబట్టి. అయిన తర్వాత అప్పుడు ఈ ఫోటోలు తీసుకుని మెడ్రాస్లో సినిమా ఆఫీసుల చుట్టూ తిరగటం మొదలుపెట్టింది పాపం. ఒకసారి విజువలైజ్ చేసుకోండి, 10-11 ఏళ్ళ అమ్మాయి అలా సినిమా ఆర్టిస్టుల చుట్టూ నాకు ఏదైనా వేషం ఇవ్వండి అని అడుగుతుందంటే ఎంత దయనీయమైన స్థితిలో ఆ అమ్మాయి తల్లిని చూసి పోషించేవాళ్ళు లేక, ఎవరు ఆధారం లేక ఆ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఒక తమిళ సినిమాలో బాలనటికి అవకాశం ఇచ్చారు. బాలనటికి అవకాశం ఇచ్చిన తర్వాత అది కొంచెం డబ్బులతో అలాగే ఒక ధైర్యం వచ్చింది ఆవిడకి. డ్యాన్స్ కూడా వచ్చింది కదా. అంటే ఈవిడ ఏంటంటే నాకు డ్యాన్స్ వచ్చు ఇదని చెప్పడం మొదలుపెట్టింది ఆఫీసుల చుట్టూ. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో నాడోడి అనే పిక్చర్లో ఒక హీరోయిన్గా వేషం వచ్చేసింది. అప్పుడు 13 ఏళ్ళకి బాగా ఎదిగేవాళ్ళు, చిన్నపిల్లలాగా కాకుండా కొంచెం ఎదిగినట్టు కనిపించేవాళ్ళు. జయకుమార్ కూడా అలాగా కనిపించేటప్పుడు నాడోడి అనే సినిమాలో వచ్చింది. తమిళ సినిమా అండి, 2 తమిళే. ఓకే. ఇప్పుడు మీరు చెన్నైలో ఉన్నారు, తమిళ సినిమాలోనూ వచ్చింది, ట్రై చేశారు బాగా. ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు వరుసగా సినిమాలు అవకాశం వచ్చింది. ఈవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చేసింది ఆవిడ. ఈ డ్యాన్స్కి బాగా క్రేజ్ వచ్చేసి, అంటే డ్యాన్స్ బాగా చేయటం, ఒక బిట్టు కనుక వేస్తే మనం శ్రీమంతుడిలోది అర్థం అవుద్ది ఆ అమ్మాయి ఎవరైనది. ఏమండి తర్వాత ఈ తెలుగులో ఫస్ట్ పిక్చరు శోభన్ బాబు కృష్ణ నటించిన మంచి మిత్రులు. ఓకే. దాంట్లో పాట చేసింది. తర్వాత శోభన్ బాబు నటించిన ఇంటి గౌరవం, తర్వాత శోభన్ బాబు నటించిన మానవుడు దానవుడు సినిమా. ఓకే. ఆ పాటలు నేను చెప్తాను తర్వాత. ఏమండి ఇక శ్రీమంతుడిలో ఈ అక్కినే నాగేశ్వరరావు ఉన్నారు కదా, ఆయనకి ఫస్ట్ క్లాస్ అని డాన్స్. కొంటె చూపులెందుకు లేరా జుంటి తేనెలందిస్తారా అంటూ క్రేజీ సాంగ్ అండి అది. అంటే గర్ల్స్ అందరూ కలిసి ఆయన విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు కదా, ఆ పాట ఈ జయకుమారి. ఓకే. మానవుడు దానవుడిలో జయకుమారి, మంచి మిత్రుల్లో జయకుమారి. ఏమండి ఇక వరుసగా ఈవిడికి సాంగ్ లేని సినిమా లేదంటే మీరు నమ్మరండి. అప్పట్లో జయకుమార్ అంటే అంత క్రేజీ. అంటే ఫాస్ట్గా 300 సినిమాల పైన 300-350 సినిమాలు చేసిందంటే మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఇక కంప్లీట్ సెటిల్ అయిపోయింది, ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది. ఇది బాగుంది అని అనుకుంటున్నప్పుడే ఎంచేతంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఈ పేదరికం ఇచ్చి ముందు పరీక్ష పెట్టేసి తర్వాత ఒక ఛాన్స్ ఇస్తాడు, సంపాదించుకోండి మీరు బాగా జాగ్రత్త పడండి అని చెప్పి బుద్ధిని కూడా ఇచ్చాడు మనకి. అప్పుడు వీళ్ళు జాగ్రత్త పడాలి. కానీ ఇక్కడే తప్పులు చేస్తారు వీళ్ళు. ఏం చేస్తారంటే సినిమా సెలబ్రిటీస్ అందరూ చేసిన తప్పులే ఈవిడ కూడా చేసింది. ఈయనకి ఒక ప్రోగ్రాంలో
సింగపూర్లో వ్యాపారం చేసే అబ్దుల్లా అనే ఒక ముస్లిం వ్యక్తి ఈవిడికి తగిలాడు. పోనీ వయసు గలవడా అంటే కాదు, ఈవిడికంటే డబుల్ వయసు. ఓకే. ఈవిడికి 20 ఏళ్ళో 22 ఏళ్ళు ఉందనుకోండి, ఆయన 45 50. అబ్దుల్లా అనే వ్యాపారవేత్త. ఈ వ్యాపారం అప్పట్లో ఏంటంటే వీళ్ళు ఈ సినిమా వీళ్ళ సైకాలజీ ఏంటంటే, ఇప్పుడు కొంత ఈ అందం ఎప్పుడు ఉండదు, నేను క్రేజీ తారనగా ఎప్పుడు ఉండను, రేపు ఫ్యూచర్లో నాకు వయసు ఇదైపోతే వేషాలు రావు, వేషాలు అయిపోతే ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతే ఏంటి అని సెక్యూరిటీ ఆలోచిస్తారు. ఓకే. అలా ఆలోచించి ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళు. ఓకే. ఆడపిల్లలు ఇదివరకు వాళ్ళే మనస్తత్వం ఎలా ఉండేదంటే, ముందు సెక్యూరిటీ అంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉంటారు, లగ్జరీ లైఫ్ స్టైల్కి. ఏది ఒక ఇది వచ్చిన తర్వాత, సంపాదన వచ్చిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ తగ్గకుండా ఉండాలంటే ఆస్తి ఉన్నాడు కావాలి. అంటే బయటకు చెప్పపోయినానంటే మనసులో ఉన్న ఆలోచన ఇదే సైకలాజికల్గా. అలాగా అబ్దుల్లా అనే అతను తగిలాడు. బాగా మంచి వ్యాపారస్తులు, సింగపూర్లో వ్యాపారం అవుతుంది. అది వచ్చాడు. అయిన తర్వాత పెళ్లి చేసేసుకున్నాడు. 3 పిల్లలు కలిగారు వీళ్ళకి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సంసారం బాగానే ఉంది. బాగానే ఉండగా సరే ఇంకొక తప్పు చేశారు. బాగుండొచ్చు కదా, బాగుండదు అంటే ఒక బ్యానర్ ఓపెన్ చేశారు. ఒక బ్యానర్ ఓపెన్ చేసి సినిమా స్టార్ట్ చేశారు. ఓకే. సినిమా తీస్తే మరి జయకుమారి బిజినెస్ మ్యాను విపరీతం ఖర్చు పెట్టేశారు. చాలాగా ఫైనాన్స్ తీసుకుంటారు కదా, ఫైనాన్స్ తీసుకున్నారు. వాడు జయకుమార్ కదా అని చెప్పి విపరీతంగా ఇచ్చాడు ఫైనాన్స్. మనం నమ్మి ఇచ్చేస్తున్నారు కదా. ఒక పక్కన సింగపూర్ బిజినెస్ మ్యాన్, ఒక పక్కనేమో జయకుమారి అనేటప్పుడు ఫైనాన్షియల్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరికి 2 3 ఇచ్చారు. బ్రహ్మాండం అనుకున్నారు వీళ్ళు. బ్రహ్మాండం అనుకుంటే అది రూపాయి పెడితే 4 రూపాయలు పోయింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేటప్పటికి మొత్తం తిరగబడిపోయింది, మొత్తం లైఫ్. అబ్దుల్లా ఇది పోయింది, ఆధారం లేకుండా పోయింది. ఇక్కడ జయకుమార్ కూడా ఇప్పుడు చిన్న తగ్గుదల స్టార్ట్ అయింది జయకుమార్కి కూడా. పెళ్ళైన తర్వాత క్రేజీ డ్యాన్సర్ ఉన్నదండి. పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి వెనకాల ఉండరు, కొత్త డాన్సర్స్ తీసుకొచ్చేస్తారు. పెళ్ళయిందంటేనే కొంత క్రేజ్ తగ్గుతుందండి. అదే పరిస్థితిలో ఉంది ఎవరు మన జయకుమార్ పరిస్థితి ప్రస్తుతం. అప్పుడే జ్యోతిలక్ష్మి, జయమాలిని వీళ్ళందరూ ఎమర్జీ, అనురాధ వీళ్ళందరూ ఎమర్జీ వస్తున్నారు. అంటే 70s ఆ ప్రాంతానికి 70 వరకే ఈవిడ క్రేజీ నడిచింది. ఎలాగంటేనండి ఈవిడ క్రేజ్ ఎలా ఉండేదంటే రెమ్యూనరేషన్ ముందే ఇచ్చేసేవాళ్ళు అంటండి ఈవిడికి. ఎంత చెప్తే అంత ఇచ్చేవాళ్ళు అంట. అలాంటిది ఇలా చేసేసుకుంది. అయిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియర్స్ దెబ్బడకడం మొదలుపెట్టారు. ఏది లేదు, చేయటం లేదు, అతని దగ్గర లేదు. ఈ లోపల ఏం జరిగిందంటే ఈ అప్సెట్ల వల్ల దేనివల్ల అబ్దుల్లా చచ్చిపోయాడు. ఇదే ఈ ఇబ్బందులు అయి ఉంటాయి. ఇబ్బందులను తర్వాత అండి ఈవిడికి 28 ఏళ్ళు వయసు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అతను చనిపోయినట్టు. ఈవిడికి 28 ఏళ్ళు వయసు. ఓకే. అప్పుడు 3 పిల్లలు, మళ్ళీ 3 పిల్లలు పుట్టడానికి ఏముందిలేండి, సంవత్సరానికి ఒకళ్ళు పుట్టేస్తారు కదా పెళ్ళైన తర్వాత. అదే లేదు, పిల్లలు పుట్టడానికి ఏముంది ఏమండి. 28 వయసులో ఈవిడ ఉండగా భర్త చనిపోయాడు. భర్త చనిపోయేప్పుడు ఫైనాన్షియర్స్కి బాగా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు జయకుమార్ని. ఇల్లు మొత్తం ఆస్తులు అమ్మేసి తీర్చేసింది, ఇంకా తీరలా. తీరుస్తావా లేకపోతే నీ పిల్లల్ని కిడ్నాప్ చేయనా అని బ్లాక్మెయిల్ చేశారు ఫైనాన్షియర్స్. ఒకసారి ఈ పిరికోడు అతను అబ్దుల్లా ఉన్నప్పుడు కూడా, భర్త ఉన్నప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేశారు. ఈ పిరికితనంతోనే చచ్చిపోయాడు అతను. కొంత భయం ఈవిడే ఎదుర్కొనేది జయకుమారి. ఎందుకంటే పిక్చర్లు యాక్ట్ చేసి కొంచెం ధైర్యవంతురాలు ఈవిడే. అతను మాత్రం భయపడిపోయాడంట, మిమ్మల్ని వదిలిపెట్టడం అని చెప్పేసి ఇచ్చేశారు. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒకసారి పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు. అదంతా మళ్ళీ వచ్చేసారు. ఏం చేద్దంటే డబ్బులు ఇవ్వాలిగా వీళ్ళకి, వాళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా. ఇలా ఉంటున్న పరిస్థితిలో ఇక భయపడిపోయి మొత్తం ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి వాళ్ళని బతిమాలుకుని సెటిల్మెంట్ చేసేసుకున్నారు ఎవరు. అయిన తర్వాత రోడ్డు మీద పడిపోయారు. ఇక
ఇల్లు ఉండటానికి ఇల్లు లేదు. పిల్లల్ని కష్టపడి అంటే ఈవిడకున్న ఈ పరిచయాలతోటి కొంతతోటి పిల్లల్ని పెంచి ఆడపిల్లకి పెళ్లి చేసేసింది. ఆ కొడుకు మాత్రం కొడుకును తను వెళ్ళి ఒక చిన్న పోర్షన్లో అద్దెకున్నారు. కొడుకు చిన్న ఉద్యోగం, ఏదో ఉద్యోగం, చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ అతను తల్లిని పోషిస్తున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసింది కొడుక్కి. కొడుకు పెళ్లి చేసిన తర్వాత కోడలు ఈవిడ బయటకు పోమంది, జయకుమార్ని. అత్తగారిని నువ్వేంటి మధ్యలో మేమే చస్తుంటే ఇక్కడ మా ఆయన తెచ్చేది మాకే తాడట్లేదు, మళ్ళీ ఇంకా నీకు కూడా పెట్టాలా, నువ్వేమి ఇచ్చావని ఏమి చచ్చావని మాకు అని కోడలు మొదలెట్టింది. నువ్వేమి ఇచ్చి చచ్చావు, మొత్తం పోగొట్టుకున్నావు, మొత్తం మీరే పోగొట్టుకున్నారు, మీ ఆస్తి సంపాదించింది, కొడుకున అనాథం చేశారు, అనాథం చేసిన ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేశారు ఏమీ లేకుండాను, మళ్ళీ దాంట్లో నువ్వు తింటాం కూడా ఒకటినా అని చెప్పేసి కోడలు ఇచ్చేసింది. బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చేసింది. ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత అనారోగ్యం వచ్చింది, కిడ్నీ ఎఫెక్ట్ వచ్చేసింది. తీసుకెళ్ళటానికి హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటోకి కూడా డబ్బులు లేవు. ఎంత బ్రతికిన జయకుమారి దాదాపు ఎంజీఆర్ వీళ్ళు మొత్తం క్రేజీ ఆర్టిస్ట్గా అక్కినే నాగేశ్వరరావుతో అమాయకురాల్లో ఓ పాత్ర వేసింది. అమాయకురాలు సినిమాలో నాగేశ్వరరావు గారితో, శ్రీమంతుడు కాక అక్కినే నాగేశ్వరరావుతో పాత్రలు వేయాలని ఎక్కువ ఉండేది, కానీ పాత్రలు యాక్సెప్ట్ చేయలేదు ఎవరు. కాదు, అట్లీస్ట్ ఈవిడకి పాత పరిచయాలు ఉన్నాయి కదా, అయ్యే ఆడితోనే పెంచి వాళ్ళ దగ్గర కన్నా వెళ్ళి కాదండి, వాళ్ళు సహాయం ఎంతకాలం ఎన్నిసార్లు చేస్తారు సార్. నిజమేలే, అది కూడా నిజమే. అలాగే పెంచి ఆడపిల్లలు పెళ్లి చేసింది, నలుగురు సహాయం చేస్తేనే పిల్లల్ని పెంచింది, లేకపోతే ఏం ఆధారం ఉంది? రైట్ రైట్ ఇప్పుడు ఏం లేదు కదండి. అంచేత అలా చేస్తేనే ఎంతమంది చేస్తారు సార్? ఎన్నిసార్లు కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కదా ఈవిడికి కూడా, ఎన్నిసార్లు అడగను సిగ్గు అనేది ఉంటుంది కదండి ఈవిడ. ఏం చేద్దంటే అంత బతికి ఏం చేద్దంటే కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు. అదే చెప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, ఊరికే పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మీకు నేను సంపాదిస్తున్నాను నేను, భగవంతుడు ఏం అన్యాయం చేయడు సార్ ఎవరికి వీళ్ళకి. ఈ పిచ్చి పనులు ఎవరు చేయమన్నాడు? ఎవరినో చేసుకుని శుభ్రంగా సంసారం చేసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ తీకుండా ఉండాలి కదా. తర్వాత నీకు సినిమా ఎందుకంట, ఒక బిజినెస్ చేస్తున్నాడు అతను సింగపూర్లో, అతన్ని సినిమాలోకి లాగాల్సిన అవసరం ఈవిడికి లేదు. మనకి అలవిగాని చోట అది కూడా మన రాదు అనే ఒక సామెత ఉంది. అలాగే మనకు అలవాటు లేని వ్యాపారం, అలవాటు లేని పని చేస్తే ఇలా బొక్కబోర్లో పడతా ఉండడానికి ఉదాహరణ. ఏమండి, ఇట్లా అయిన తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఈవిడ సెపరేట్గా వచ్చేసింది. సెపరేట్గా వచ్చేసి ఉన్నదేదో ఉన్నప్పుడు తింటాం, లేదంటే ఎవరో ఒకరు సాయం చేస్తారంటే ఇచ్చేస్తారు కదా. అయ్యేటప్పటికి ఇక ఒకరోజు భరించలేని ఇది వచ్చేస్తే వెళ్ళటానికి డబ్బులు కూడా లేవు, ఆటోకి వెళ్ళటానికి కూడా. అలాగే కొంత దూరం వచ్చేసి బస్సు పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో పడిపోయింది. భరించలే అంటే కిడ్నీ ఎఫెక్ట్ వస్తే బ్రీతింగ్ ట్రబుల్ వచ్చేస్తుంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో పడిపోతే వాళ్ళ జయకుమార్ గారిని గుర్తుపెట్టారు. క్రేజీ ఆర్టిస్ట్ కదా తమిళనాడులో. గుర్తుపట్టి ప్లేస్ ఇచ్చారు, చేర్చుకున్నారు, బెడ్ ఇచ్చారు, చేర్చుకున్నారు. డయాలసిస్ కూడా చేశారు. డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేసుకున్న తర్వాత అందరూ వచ్చి, అంటే అందరూ రాలేదు, ఎవరో కొంతమంది వచ్చి ఆర్థిక సాయం చేశారు. తర్వాత గవర్నమెంట్కి తెలిసింది అది. బాలసుబ్రహ్మణ్యం మినిస్టర్ గారు ఎవరో వచ్చి ఈవిడికి వచ్చి, నమస్కారం, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈవిడికి ఏం కావాలో చేయండి, మేము గవర్నమెంట్ భరిస్తుంది అని చెప్పేసి ఆవిడని గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించారు. వెరీ గుడ్. ట్రీట్మెంట్ చేయించి ఇప్పుడు ఆవిడ కళాకారులకి చూడండి ఎప్పుడు సొసైటీ అండగానే ఉందండి, ఎప్పుడు అనగా. ఎందుకంటే ఒకటి తర్వాత అండి, వాళ్ళ జీవితాలని కళ కోసం అంకితం చేసి మనల్ని జనాల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేశారనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది జనాలకి. అదే ఎందుకంటే వాళ్ళు మామూలు జీవితాలు కాదు వాళ్ళే, ఎంతోమందికి ఆనందాన్ని కలగజేసిన ఇవి వాళ్ళ నృత్యం కానివ్వండి, వాళ్ళు ఇది కానివ్వండి. కాకపోతే ఇగో ఎవరికైనా తప్పదంటారు చూసారా, డబ్బు పోతే మన మర్యాద ఎలా ఉంటుందనే దానికి ఉదాహరణ ఇది. అంచేత తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఏదో రేపు వస్తారు, ఉద్యోగం చేస్తారు, మనల్ని
ఇచ్చేస్తాను ఉద్ధరిస్తారు. చేస్తాను. ఇప్పుడు ఇదే ఉదాహరణ, ఇప్పుడు నేను చెప్పి జయకుమార్ గారు చెప్పాను కదా, ఉమ్. కోడలు తరిమేసింది. నువ్వేమి ఇచ్చావు మాకు, నీ కొడుకుని అనాథంగా చూసుకుని కూర్చోబెట్టావు అని చెప్పేసి అడిగింది అత్తగారిని. అదే. ఆన్సర్ ఏముంది ఈవిడికి? రైట్. అంటే కని పెంచగానే సరిపోయిందా అని అడిగింది ఆవిడ. ఉమ్. దండం పెట్టేసి బయటకు వచ్చేసింది ఆవిడ. ఆవిడ చూడటానికి ఎవరు లేరు, సింగిల్గా. ఎవరు ఆ హాస్పిటల్లో రోగులు తప్ప ఎవరు ఈవిడ పలకరించే వాళ్ళు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో మినిస్టర్ వచ్చి భరోసా ఇచ్చి ఈవిడికి ఏం కావాలంటే అది చూడండి అని చెప్పేసి ఇచ్చేశారు. ఆ తర్వాత అంటే 1-2 సార్లు వస్తారు కానండి, అందరూ 10 సార్లు వచ్చి హెల్ప్ చేస్తారు, 10 సార్లు వచ్చి ఇచ్చేస్తారని అనుకోవటం కూడా పొరపాటు. ఈ చేత అందరూ చేస్తుంటారు, కరెక్టే. అందరూ చేస్తుంటారు, మనం చేయలేదని మాత్రం అనుకోవడానికి లేదండి. రైట్. పైగా ఆవిడ 350-400 పిక్చర్ చేసిన నటీమణి ఆవిడ. అవును. తర్వాత ఆవిడ పేరు చెప్తే డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్స్ అలా కుంపనిచ్చేవాళ్ళు అంటండి. వాళ్ళని చేస్తే మీరు డేట్స్ ఇచ్చే తాలు అనే హీరోయిన్ కంటే ముందు ఈవిడ డేట్స్ తీసుకునేవాడు అంట. తెలుసా మీకు? అదే. ముందు జయకుమార్ డేట్స్ తీసుకున్నారా అన్నాడు. అనేవాళ్ళు. అంత క్రేజీ ఆర్టిస్ట్ అండి ఆవిడ. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, జ్యోతిలక్ష్మి, జయమాలిని వాళ్ళు. కానీ ఆవిడంత క్రేజ్ కూడా వీళ్ళు రాదు. వీళ్ళు ఉన్నారు కానండి, ఆవిడే క్రేజియస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ 60s and 70s. రైట్. ఇది జయకుమార్ గారి చరిత్ర. ప్రస్తుతం ఏంటి ఆవిడ? ఆవిడ ఉన్నారండి, అలాగే ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఉన్నారు. 72 ఏళ్ళు ఇప్పుడు. ఓకే.